డే 2 ఆఫ్ 56 ఫ్యాట్ లాస్ సిరీస్. సో మార్నింగ్ లేవగానే మన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని కొద్దిసేపు కూర్చున్నా. దాని తర్వాత మన ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని జిమ్కి స్టార్ట్ అయిపోయినా. ఇట్లా బయటకు వచ్చినా లేదో అప్పుడే చెమటలు పట్టేస్తున్నాయి. వెదర్ చూడండి ఎట్లుంది మరి. ఎట్లనో అట్లా జిమ్కి వచ్చేసి మన షోల్డర్స్ వార్మప్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ స్మిత్ మెషిన్ ప్రెస్, థర్డ్ వేరియేషన్ కేబుల్ ఫ్లైస్ అండ్ ఫోర్త్ వేరియేషన్ చెస్ట్ ప్రెస్. సో చెస్ట్ వర్కౌట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది మన చెస్ట్ పంపు. సో మనం పెట్టుకున్న గోల్కి ఇది ఇంకా చాలా తక్కువనే, ఇంకా షెడెడ్ కావాలి. తర్వాత మన షోల్డర్స్ కోసం ఫస్ట్ వేరియేషన్ సీటెడ్ డంబుల్ ప్రెస్, సెకండ్ వేరియేషన్ డంబుల్ లాటరల్ రైజెస్, తర్వాత ట్రైసెప్స్ కోసం సీటెడ్ ట్రైసెప్ డిప్ మిషన్, తర్వాత ఓవర్ హెడ్ కేబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్, అదైపోగానే కేబుల్ రోప్ ఎక్స్టెన్షన్స్. సో ఫైనల్ వేరియేషన్ సింగిల్ ఆర్మ్ ఎక్స్టెన్షన్స్. తర్వాత మన వర్కౌట్ అయిపోయింది. ఇది మన ట్రైసెప్స్ పంప్. సో వర్కౌట్ మధ్యలో షోల్డర్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత పంప్ చెక్ చేసుకోవడం మర్చిపోయినా, అందుకని మళ్ళీ లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకున్నాం. ఆఫ్టర్ పంప్ చెక్ 30 minutes కార్డియో చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినా. జిమ్కి వచ్చే ముందు ఏ లెవెల్ ఎండ్ ఉందో పోయేటప్పుడు అదే లెవెల్ ఎండ్ ఉంది. ఇంటికి రాగానే ఇది మన పోస్ట్ వర్కౌట్ మీల్. పోస్ట్ వర్కౌట్ మీల్ తినే తర్వాత మళ్ళీ కొన్ని స్టెప్స్ రిమైనింగ్ ఉంటాయి, అవి ఫినిష్ చేసుకోవడం. మళ్ళీ బయటకు వచ్చిన ఒక 5K స్టెప్స్ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయి లాస్ట్ మీల్ ఆఫ్ ది డే. సో లాస్ట్ మీల్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన రిమైనింగ్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ ఫినిష్ చేసేసుకున్నాం.